దాంట్లో రాజధాని కట్టుకోకుండా రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం ఏంటి? వాళ్ళకి మేము రక్షణ కల్పిస్తామంటున్న వైసీపీ నాయకులు ఏం చెప్తారు మరి వాళ్ళకి? వాళ్ళ 5 సంవత్సరాల్లో ఏడన్న రక్షణ కల్పించారు జనానికి. గొడ్డలు తీసుకొని నరుక్కోవటం, చంపటాలు ఈ సబ్జెక్టు తప్పితే వాళ్ళ దగ్గర రాజధాని రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఏం చేశారు, రైతులను ఆదుకోవటానికి తిరుపతి పాదయాత్ర పోతే అన్నం తినే దాంట్లో మట్టి పోశారు. మరి విజయవాడ కనకదుర్గమ్మకి పంగళ తీసుకెళ్తే కడుపు మీద తన్నారు. వీడికి చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసు వాళ్ళ చేత చేయరాను దెబ్బలు కొట్టించారు. పవన్ కళ్యాణ్ వస్తుంటే ముళ్ళకం పడ్డం వేశారు. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు ఊళ్ళల్లో డ్రోన్ తిప్పి స్నానాలు చేసి దొడ్ల మీద తిప్పారు. మరి పట్టలు కట్టుకొని తిరిగాడు. ఉందాడా అమరావతిలోనే అసెంబ్లీ ఉంది, అమరావతిలోనే పోతాడు పట్టలు కట్టుకొని గోడ కట్టుకొని ఒక 2,000 మంది పోలీసులు పెట్టుకుపోతాడు. అది ఏమన్నా కరెక్టా? ఇవాళ ఎందుకు పోతున్నారు? ఇవాళ ప్రతి చిన్నాడి దగ్గర పెద్దాడి దగ్గర చంద్రబాబు పోతున్నాడు, వస్తున్నాడు. ఇంకా నిన్న ఒక ఆయన అంటాడు డివైడర్లో ఇవాళ ఉంటుంది, ఏమంటాడు, వీళ్ళందరూ పోయారు కదా మరి చంద్రబాబు మధ్యకారుల దగ్గరికి ఎందుకు పోలేదు? పోతాడు, పోయాడు, దాని టైం దాన్ని కుదిరినప్పుడు పోతాడు. వాళ్ళ సాయం ఏడో ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రోగ్రాంలు చూసుకోకుండా అవి చూసుకుంటా వచ్చినాడు పోతే పోవచ్చు. ఆ పెద్ద నాయకుడు వాళ్ళకి కావాల్సిన అందించాల్సిన మినిస్టర్ ఉన్నాడు, అందించాడు. ఆయన పట్టుకొని అజ్ఞానాన్ని ఏది పడితే అదే మాట్లాడుతున్నాడు. ఆయన అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు చదువుకున్నాడు, తెలియగలవాళ్ళు, తెలివి అంతా బోడలో పోసినట్టు పోతున్నారు, కానీ ఉపయోగం లేదు. రైతులను ఏడిపిస్తే రాజ్యం బాగుండదు, అమరావతి రైతుల భూములు లాక్కుంటున్నారు అన్యాయంగా అక్రమంగా అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అందుకనే కదా 200 మంది అయినా ఆ రైతులు ఇబ్బంది పడకూడదు, ఒక్క రైతు కూడా చెడిపోకూడదు, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశం మీదే ఈ గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల నుంచి ఓర్పుతోటి సహనంతో లాక్కొచ్చింది. మరి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు ఎత్తే ఆ రోడ్లో ఒక 2 ఎకరాల 70 సెంటు కాడ ఆగితే ఆ రోడ్డు ఆపటం సహజమానా? గవర్నమెంట్లో ఉంది కదా మనకి జీవో ప్రకారం, మరి అవసరమైతే గవర్నమెంట్ తీసుకునే లెక్క ఉంది కదా, ఆ లెక్క ప్రకారం వాళ్ళు తీసుకున్నారు, వేస్తారు. ఎవరి రైతుకి ఒక్క రైతు కూడా వైసీపీలో ఉండాలని ఈర్ష్య మట్టుకెళ్ళక లేదు. అట్లా వాళ్ళకుండా ఈర్ష్యలు గొడ్డలా లేకపోతే రప్ప రేపులు చేయటాలు, చంపేయటాలు, ఆడకపోయినాక మళ్ళీ వాళ్ళ దగ్గర బాపాటు. ఏ నాయకుడి దగ్గర పోయాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో? ఒక్కళ్ళ దగ్గర పరామర్శించి ₹1 ఏమన్నా ఇవ్వగలిగాడా? అంతే. బాబా ఆ మాట అంటారు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అంతా మంచి చేశాడంట, ఎవరికి ఇబ్బంది లేకుండా చూశాడంట, రైతులకు అసలు ఇబ్బంది కలగనీయలేదంట జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఎందుకనంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయనకి ఏంది ఏకాటి డబ్బు కావాలి, వాళ్ళ అమ్మాయిలు కావాలి, అమ్మ చెల్లెళ్ళు కూడా అవసరం లేదు, బాబాయిలు అవసరం లేదు. బాబాయిని గొడవలు పెట్టి నరికేం చేశాడు? చంద్రబాబు నాయుడు రక్తచరిత్రని పెట్టాడు. అట్లాంటి పనులు పిచ్చి పనులు చేయటానికి తప్పితే వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఎప్పుడు ఎక్కడా కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కానీ లాభం జరగలేదు. లాభం జరగకపోయింది, నష్టం ఎక్కువ జరిగిపోయింది. మాది గొడ్డల పార్టీ అంటున్నారు, మాది గొడ్డల పార్టీ అయితే మీది బూడిద పార్టీయా అంటున్నారు కదా, మరి వైసీపీ నాయకులు దానికి ఏం చెప్తారు? వాళ్ళే బూడిదలు చేస్తుందా? మరి రాజధానిలో బూడిద ఉందా? అడివి శ్మశానం అందు వాళ్ళు కదా, వాళ్ళు అనే మాటలు బూడిద అంటారు, ఏదైనా అంటారు. నాలుగు మడిని తెప్ప అన్న మాట ఒకటి ఉంది కదా, మాట తప్ప మడిని తెప్పమని. అన్నీ వాళ్ళు చేసే పనులన్నీ దుర్మార్గం పనులు. ఒక్కడు కూడా మంచి పని చేశాడని లేదు. కాబట్టి 151 నుంచి 11 సీట్లు పడిపోయారంటే ఇట్లాంటి జరిగి ఇట్నే వాగమురు వాగి చివరికి ఆ 1 సీటు కూడా లేకుండా పోతారు. చిన్నపిల్లాడు ఏదో పొరపాటున ఒక యాక్సిడెంట్ చేస్తే అరెస్ట్ చేస్తారా, మర్డర్ కేసు పెడతారా అబ్బాయి మీద అని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు, దానికి ఏం చెబుతారు? మరి గంట లోపల ఇంకో పిల్లాడిని ఇరికిచ్చి చేసింది ఈ పిల్లాడు. అప్పుడే సరళ ఒప్పుకుంటే పోయేది కదా. మరి ఆ పక్క పిల్లాడిని పాపం పిల్లాడు
సినిమా టైంలో బేరవాడి వాడికి ఎంతో ఇస్తాను వాడిని వాళ్ళే పెట్టి అది ఏమన్నా కరెక్టా? నీ బిడ్డ అయితే ఒకటి వాళ్ళ బిడ్డ అయితే ఒకట, ఎవరైనా బిడ్డలు పెట్టలే కదా, చేసింది మైండరు, మళ్ళీ ఇంకో మైండర్ పెట్టింది. అందుకని అప్పలరాజు గారిని కరెక్ట్గా అరెస్ట్ చేసి చేరాలి జనం. చాలా మంది గుడికాడ కానీ ఏడ కానీ వేల మందిలో అప్పలరాజుని అరెస్ట్ చేయాలంటున్నారు. అప్పలరాజు ఏం చేశాడండి? ఆయన మైండర్ కాబట్టి, మైండర్ బండి ఇవ్వడం తప్పు కాబట్టి అప్పలరాజు పెద్ద తప్పు. అసలుకి పిల్లాడి మీద కేసు పెట్టడమే తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే మీరు ఏకంగా అప్పలరాజుని అరెస్ట్ చేయమంటారు ఏంటండి? పిల్లాడిని అరెస్ట్ చేశారని మైండర్ కాబట్టి అరెస్ట్ చేశారు, ఎమ్మటే వదిలిపెట్టారు. ఆ పిల్లాడిని వదిలిపెట్టారు, ఈ పిల్లాడిని వదిలిపెట్టారు. తప్పు ఎవరిది? బండి కొన్న అయింది, బండి ఇచ్చిన అయింది. అందుకని అప్పలరాజుని గట్టిగా అరెస్ట్ చేయాల్సిందే. అంటే ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా సరే ఎవరినైనా సరే చిన్నపిల్లాడు అనే పదం ఎందుకు వాడతారు అనుకోవచ్చు అంటారు? అటు అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇటు పిల్లా సాయి కానీ, లేదంటే కనుక మన తెనాలి గంజాయి బాధితులుగా గంజాయి అమ్మేవాళ్ళు కానీ, లేదంటే నిన్న ఈ సిచ్యువేషన్ లో కానీ చిన్నపిల్లలే అందరూ అనే మాట ఎందుకు వాడుతున్నారు అనుకోవాలంటారు? ఆయన ఓట్ల కోసం ఏ పాటలైనా పడతాడు, ఏదైనా చేస్తాడు. ఆయన చేసే పని ఒక్కటి కూడా కరెక్ట్ అయింది కాదు. చాలా సార్లు భుజాల మీద చేస్తాడు. అప్పుడు ఏది ఎలక్షన్లో 40 రోజుల్లో అబ్బాయి ఏం ఎరగడు, అబ్బాయి పాపం పని ఎరగడు అంటాడు. వాడు ఏ చేయండి దుర్మార్గం పనులే అయ్యే ఆయనకి మంచిగా కనపడతాయి. అంతేగాని ఆడి చాలా మంది అమ్మాయి రజనీని కూడా అన్నాడు మన చిలుగురు ఎడేసినప్పుడు, అమ్మ పాపం పని ఎరగదు, మంచి బంగారు బిడ్డ అన్నాడు. ఏం బిడ్డ ఎసుంటి మాటలు మాట్లాడింది. మన రోజా గారు 2 పార్టీలు మారింది, ఆమెం మాట్లాడిద్ది. ఆమె సంగతి జనానికి తెలిసిపోయింది. ఆ అసెంబ్లీలోనే కాలు దూరి నేను అనుకోండి ఆ మాట ఎందుకులే అంటలేదు కాబట్టి చెబుతున్నాను. అందరికీ తెలుసు జనానికి. అసలు పౌర్ణోళ్ళు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేదు. ఏమైపోయిందంటారు ఈ మధ్యకాలంలో కనపట్ల ఎక్కడ మరి? ఏమైంది, నాగార్జున తీసుకెళ్ళి మొక్కలు దిగారు చెంచులగూడలో. మరి ఇంకా కనపడితే ఇక నెక్స్ట్ ఇప్పుడు మన అంబోటి రాంబాబు ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు మన బూతులు తిట్టాడు, చంద్రబాబుని తిడుతున్నాడు. ఆయనకు కూడా దగ్గరలో వాళ్ళ పుట్టిన నక్షత్రాలను బట్టి జైలు పోయే సెక్షన్లు ఉన్నాయి, వాళ్ళు తొందరగానే పోతారు. అంటే ఇక్కడ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసింది అన్యాయంగా అరెస్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు కావాలని చేయించాడు అరెస్ట్ అంటున్నారు కదా. కాదుగా, రేవంత్ రెడ్డి అంటే ఒక రకమైన పులిలాగా తిరుగుతాడు. ఎందుకు చంద్రబాబు శిష్యుడు ఒక టైంలో చంద్రబాబు అంటే వాళ్ళు ఏదో కుదరక అవతరం పోయాడు. కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు మళ్ళీ పాని వాడు సావాడు చేస్తారు, వాడు కర్మ వాళ్ళకి బరాయిస్తారు అనుకుంటాడు. రేవంత్ రెడ్డి అట్ట కాదు, డి అంటే డి అంటాడు. అవసరం వచ్చి 2 చెంపలు బాగా కొట్టైనా వాడిని లోనేశారు. ఇంకా ఉండాలి, మన దగ్గర ఉండాలి చేసిన వాళ్ళు. వాళ్ళు నిదానంగా ఒక్కొక్కరిని నెలకు 2 నెలలకు ఒకరిని లోనేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.